బైబిల్ చూసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8:37 ప్రకారం చూస్తే, ఇన్ ఆల్ దిస్ ఫైట్ లెట్ us రిమెంబర్ దట్ వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్ త్రూ క్రైస్ట్ జీసస్. మన అత్యధిక విజయం కలిగిన వారం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలంట. రిమెంబర్. అది మర్చిపోయాం అనుకో, పోరాడే విధానం వేరు. క్రీస్తుని బట్టి అత్యధికమైన ఒరే నాకు విజయం ఉందిరా, ఇదిగో జయం వచ్చింది అన్న రీతిగా పోరాడతాం వేరు. పోరాడతానా? అవుతుందా? చేయగలుగుతానా? ఏమో భయమేస్తుంది చాలా మందికి. ఇదే డైలాగ్, ఏమో భయమేస్తుంది. సి వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్. అత్యధిక విజయము కలిగిన వారమే క్రీస్తు యేసు ద్వారముగా నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. బైబిల్లో చూసినప్పుడు రక్షణ అన్న శిరస్థానం ఒక మనిషికి ఎంతో ముఖ్యం. ఒక యుద్ధ రంగంలో వెళ్ళినప్పుడు ఒక మనుషుడు దేహంలో చూసినప్పుడు అతి ముఖ్యమైనది బుర్ర అంటారు, ద బ్రెయిన్, బికాస్ ఇట్స్ ద కంట్రోల్ సెంటర్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకో నీ బాడీ ప్యారలైజ్ అయిపోతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కొన్ని భాగాలు పనిచేయవు. కారణం ఏంటి? ఇక్కడేం అవ్వలే, ఇక్కడ అయింది. ఈ బ్రెయిన్ మిస్ఫంక్షన్ అయిందనుకో మనుషుడు గౌరవం ఉండదు. లూజ్ అయిందిరా అంటారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏదో తేడా కొట్టింది బ్రెయిన్లో. ఈ మైండ్లో తేడా కొడితే మనుషుడు ఆలోచించే విధానం చూడండి. ఎంతోమందికి సిజోఫ్రీనియా అంటారు. ఏంటి? సైకలాజికల్ డిసార్డర్, కెమికల్ ఇంబ్యాలెన్స్. ఎక్కడ? బ్రెయిన్లో. బ్రెయిన్లో కొంచెం తేడా కొడితే చాలు ఏమవుతుందంటమ్మా, ఇల్యూషన్స్ రియాలిటీ అయిపోతాయంట. ఏంటి? అనుకున్నది నిజమైపోతుందంట. నిజం కాదు, అనుకుంది నిజమైపోతుందంట. వీళ్ళు ఊహించుకున్నది నిజంగా అనిపిస్తుందంట. నీకు రేపు చెప్పాలి అనుకుంటారంట, నీకు పలానా 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 చెప్పాలనుకుంటారంట. నెక్స్ట్ రోజు వచ్చి చెప్పాను కదా నీకు ఆల్రెడీ. ఎప్పుడు చెప్పావు? నేను చెప్పాగా. చూసి కొంతమంది చూడండి బైపోలార్ పర్సనాలిటీస్ మారిపోతాయి. సడన్గా ఇట్లా ఉంటారు, సడన్గా అట్లా ఉంటారు, సడన్గా ఇట్లా ఉంటారు, సడన్గా అట్లా ఉంటారు. ఏంద్రా మనుషుడు తేడా? దేహం బాగానే ఉండొచ్చు, చూస్తానికి బాగానే ఉండొచ్చు, బట్ దెన్ ద బ్రెయిన్, ద మైండ్ షఫల్డ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ మనసు ఎలా ఉంది? ఎందుకంటే చాలామందికి మనసు బాలే, చాలామందికి మనసులో కలవరం, మనసులో వేదన ఉంటే, బరువు ఉంటే జీవితం లాక్కుని వెళ్తామంట. ప్రతిరోజు ఈడ్చుకుంటూ వెళ్తామంట. ఇక్కడ ఎవరిని ఈడ్చుకుంటూ దేవుని సన్నిధిలో వచ్చారేమో, ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక.